హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రమ్య వందన్ శెట్టి. సో ఈరోజు మనం ఒక సర్జరీ చేస్తున్నాం. ఏం సర్జరీ అంటే రాడికల్ హిస్టెక్టమీ, అంటే మంచి ముఖద్వారం క్యాన్సర్కి రాడికల్ హిస్టెక్టమీ అనే సర్జరీ చేస్తున్నాం. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ లేడీ తనకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అని వచ్చారు. సో చూసిన తర్వాత అది సర్వైకల్ క్యాన్సర్. సో ఆడవాళ్ళందరూ ఎవరైతే మెనోపాజ్ దాటిన తర్వాత ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపిస్తే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్కి చాలా రీజన్స్ ఉండొచ్చు. లైక్ ఎండోమెట్రియంలో పాలిప్స్ కానీ, అంటే ఎక్స్ట్రా మాంసపు ముద్దలు పెరగడం కానీ, లేదంటే ఎట్రోపిక్ ఎండోమెట్రియం థిన్గా అయిపోవడం వల్ల కానీ, మెయిన్ రీజన్ ఇస్ క్యాన్సర్. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వల్ల ఇలా బ్లీడింగ్ కనిపించవచ్చు, ఆర్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఇలా బ్లీడింగ్ కనిపించవచ్చు. సో ఎప్పుడు అయినా ఆడవాళ్ళు ఆఫ్టర్ మెనోపాజ్ బ్లీడింగ్ అయితే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దు, లైట్ తీసుకోవద్దు. కంపల్సరీ గైనకాలజిస్ట్ని కలవండి, ఎగ్జామినేషన్ చేయించుకోండి. అది ఏంటో తెలుసుకున్న తర్వాతే యూ షుడ్ టేక్ రెస్ట్. అంతేగాని దాన్ని నెగ్లెక్ట్ చేసి మీ హెల్త్ని పాడు చేసుకోకండి. ఎందుకంటే క్యాన్సర్ కూడా ఇనిషియల్ స్టేజెస్లో సర్జరీ ద్వారా కంప్లీట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అండ్ దాన్ని మీరు అశ్రద్ధ చేసి లేట్ స్టేజ్లో వస్తే మాత్రం చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.